ఒక బుక్ చదివితే మన ఆల్మోస్ట్ అంటే మనకున్న చాలా ప్రాబ్లమ్స్‌లో సాల్వ్ అవుతాయి. మెంటల్‌గా ఏమున్నా గూడా అనేవి తెలిసిన టైం లేదు. ఇదే టైం లేదు. మీరు చెప్పండి సొల్యూషన్ చెప్పండి. చాలా మంచి పాయింట్. మళ్ళీ బ్యాక్ టు ది ఒరిజినల్ ఓపెనింగ్. ఓపెనింగ్‌లో మనం షార్ట్ ఏమిచ్చాము? సదాచారము, సమాచారం. యెస్. మీరు సమాచారం కోసం చదువుతున్నారా? లేక బుద్ధి వికసించాలి అని చెప్పి చదువుతున్నారా? ఇది ఇంపార్టెంట్. హ్మ్. కేవలం సమాచారం కోసం చదువుతున్నాము అంటే ఇలాగే ఉంటుంది. ఏమండి ఇప్పుడు మీడియాలో కూడా మీరు ఛానల్స్‌లో మీరు చూడండి. దేనికి ఎక్కువ రేటింగ్స్ వస్తాయి? ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌కే. అంతే. బట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ ఈజ్ నాట్ ద ఎంటైర్ లైఫ్. హుహు. ఒక మంచి స్ట్రగుల్‌లోంచి వెళ్ళిన తర్వాత క్లైమాక్స్‌లో గనుక హీరో గెలిచినప్పుడు మీకు బాగుంటుంది గానండి. స్టార్టింగ్ నుంచి చివరి వరకు కొడుతూనే ఉంటే 100 మందిని అది ఏం ఎంటర్‌టైన్‌మెంట్ అవుతుంది? కాదు. అంటే పిల్లలకి వాట్ ఈజ్ స్ట్రగల్? వాట్ ఈజ్ ఎమోషన్? అన్నది ఆ చదివే కొద్ది దాంట్లో కూడా చెప్పాలి. ఇంకోటండి, ప్రభుత్వాలు కూడా లాంగ్వేజ్ పట్ల ఆసక్తి చూపించటం లేదు. మన ఇండియాకు వచ్చిన అరిష్టం ఏమిటంటే, ఈ సాహిత్య అకాడమీలు ఇవన్నీ కూడా ఏదో ఒక ఐడియాలజీలో కమ్యూనిస్ట్ భావజాలాలకు వెళ్ళిపోయిన వాళ్ళకి అంకితం అయిపోయాయి. అది కాదది. భాష, మాతృభాష, ఇంకొక భాష, ఇంకొక భాష. ఈ మూడింటి పట్ల అవగాహన పెంచితే పిల్లలు ఏ రూట్లో వెళ్తారో చూడండి. వాళ్ళ బుద్ధి వికసిస్తుంది. వ్యక్తిత్వ వికాసం అనేది భాష ద్వారానే సంభవం కానండి, లాజిక్ ద్వారా కాదు. భాషలో కూడా లాజిక్ ఉంది, గ్రామర్లో లాజిక్ ఉంది, భాష నుంచి సంగీతంలో లాజిక్ ఉంది. మరి ఇంత ఎందుకు ఇన్సెన్సిటివ్గా అయిపోయారు పిల్లలు అంటే, లాంగ్వేజ్ నుంచి దూరం అయిపోయారు. క్రియేటివిటీలోకి లాంగ్వేజ్ ద్వారా వెళ్లకుండా టూల్స్ ద్వారా వెళ్తున్నారు. ఇట్స్ కరెక్ట్ కాదు. యాంత్రికం అన్నది ఎప్పటికైనా యాంత్రికమే. సో మెకానికల్ లైఫ్ నుంచి రావాలంటే బయటికి ఇమాజినేషన్ పెరగాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంటెలిజెన్స్ తర్వాత ఇమాజినేషన్ అనుకుంటున్నారు. కాదు. పిల్లవాడు పాకుతూ వెళ్తాడు, అక్కడ గడప అడ్డు వస్తుంది అని వాడికి అవగాహన వచ్చిన తర్వాత అక్కడ ఈ స్టార్ట్స్ ఇమాజినింగ్ దేర్ ఈజ్ అన్ ఆబ్స్టకల్ దేర్. అక్కడి నుంచి వాడి ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇమాజినేషన్ నుంచి ఇంటెలిజెన్స్ కానండి, ఇంటెలిజెన్స్ నుంచి ఇమాజినేషన్ కాదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. అవును. ఈజ్ దేర్ ఆర్టిఫిషియల్ ఇమాజినేషన్? సో థింక్ అబౌట్ రియల్ ఇమాజినేషన్ అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు ఇంటెలిజెన్స్. ఆ లెవెల్కి వెళ్తేనే తప్ప పిల్లలకి మీరు అన్నట్టు సమాచారం నుంచి సదాచారం అయితే రాదండి. మీరు మన ఏన్షియంట్వి చూసుకుని ఎందుకు ఆ సదాచారాన్ని వాళ్ళు స్థిరపరిచారు, స్టెబిలైజ్ చేశారని తెలుసుకుంటే తప్ప మీకు సదాచారం రాదు. దానికి లాంగ్వేజ్ లేకుండా కుదరదు. ఫైనల్‌గా ఒక క్వెషన్. ఇంక అందరూ ఇంత కంఫర్టబిలిటీస్ మధ్య ఈరోజు బతుకుతున్నారు. ఇదివరకు రోజులతో కంపేర్ చేస్తే ఏది కావాలన్నా క్షణాల్లో వచ్చేస్తోంది. పిల్లలకి గానీ, పెద్దలకి కానీ, ఆడవాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ కొడితే ప్రతీది. వచ్చేస్తుంది. ఆరోగ్యం ఫోన్ ఓన్లీ ఒక ఫోన్ కాల్ అంత దూరంలో. అది వెహికలా, వైద్యమా, ఫుడ్డా, ఏదైనా ఎంటర్‌టైన్‌మెంటా వాటెవర్ ఇట్. అయినా కూడా డిప్రెషన్‌లోకి ఎందుకు వెళ్తున్నారు? ఇదివరకు డిప్రెషన్ అంటే ఇంకా వాడికి అదొక ఎండ్ స్టేజ్. అంటే ఇంక ఏ సొల్యూషన్ కనపడదు. లాస్ట్ ఎంతమంది చెప్పినా ఒక అవును. సాటిస్ఫాక్షన్ కాని ఒక దుర్భర పరిస్థితి కింద లెక్క. ఇవాళ రేపు అది ప్రతి ఒక్కరికి ఏజ్‌తో సంబంధం లేకుండా ఎందుకొచ్చేస్తోంది? ఎందుకని అంటే మనిషి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కోల్పోయాడు. హ్మ్. సమతుల్యంగా ఉండాలని నేను. మరి తినే ఆహారంలో బ్యాలెన్స్ లేదు. ఒక వాక్యం పూర్తిగా మాట్లాడలేడు. అంటే ఒక వాక్యంలో కన్స్ట్రక్షన్ అనేది లేదు. కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ లేదు. ఓన్లీ డిస్ట్రక్టివ్ యాక్టివిటీయే ఉంది. ఒక లాయర్ గారు చెప్తున్నారు, హైకోర్టులో ఒక ముద్దాయిని వీడిని ఉరి తీసేయండి అని తీర్పిస్తే వాడు జీప్ వరకు మామూలుగా వెళ్ళి కూర్చుంటున్నాడే తప్ప నన్ను ఉరి తీసేయమన్నారు అన్న భావన వాళ్ళు లేదు. కారణం ఏంటి? హీ హాజ్ లాస్ట్ ది డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. వాడి మైండ్లో బ్యాలెన్స్ పోయింది. చావు అంటే ఏమిటో తెలియదు, బతుకంటే ఏమిటో తెలియదు. ఆ పరిస్థితికి ఎందుకు వస్తున్నారు అంటే, చిన్నప్పటి నుంచి ఒక ఎమోషనల్ బ్యాలెన్స్, ఒక చక్కని ఎమోషనల్ సిట్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అవగాహన చేయించి ఈ రసాలు ఏమిటో చెప్పడం లేవు. నవరసాలు ఉన్నాయి మనకి. ఈ నవరసాలు కూడా షడ్రుచుల్లాగా కలిసి జీవితం సాగాలి. అప్పుడే బ్యాలెన్స్ ఏర్పడితే మీకు ఈ డిప్రెషన్స్ అనేవి ఉండవు. అంటే వాట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, వాట్ ఈజ్ ఎంజాయ్మెంట్? ఎంటర్టైన్మెంట్లోంచి మీకు ఎంజాయ్మెంట్ వస్తుందా? నాకు తెలిసి లేదు. ఎంజాయ్మెంట్ ఎప్పుడు వస్తుంది మీకు? నిజంగా మీరు కనెక్ట్ అవ్వగలిగితేనే. యు ఆర్ అనేబుల్ టు కనెక్ట్. ఆ కనెక్టివిటీని తీసుకొచ్చేందుకు మన పిల్లలకి కానీ, ఇంట్లల్లో కానీ బేసిక్గా వెన్ యూ చూజ్ రిలేషన్షిప్స్ యాజ్ ఆప్షన్స్,
వీడితో అవసరం ఉందంటే నాకు బంధుత్వం ఏర్పడుతుంది, లేకపోతే వీడితో మైత్రి ఉండాలి అంటే నాకు వాడితో ఎప్పుడో అప్పుడు పని వస్తుందండి. సార్ 20 ఏళ్ల క్రితం మాట్లాడాను ఏమనుకోకండి మళ్ళీ చెప్తున్నాను అంటాడు వాడు. ఇది కాకుండా డోంట్ కన్వర్ట్ అసోసియేషన్స్ అండ్ రిలేషన్షిప్స్ యాజ్ ఆప్షన్స్. ఎందుకంటే వన్స్ యూ డూ దాట్ వాడు ఆప్షన్గానే తీసుకుంటాడు, వాడు బ్లాక్ చేస్తాడు కాల్. అది కాదు కదా, హీ హాజ్ నో చాయిస్. ఇతను వ్యక్తి మంచివాడు, ఇతనికి అంటే నాకు చాలా ఇష్టం, వాడు రావాలి, వాడితో మనం కూర్చుంటే కాసేపు బాగుంటుంది అనిపించే పరిస్థితి లేని చోట డిప్రెషన్ తప్ప ఏం ఉండదండి. డిప్రెషన్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ రిలేటివ్ టుడే, ఆబ్వియస్లీ ద ఓన్లీ రిలేటివ్, అండ్ ఈజ్ నాట్ హెల్పింగ్ అస్. నాట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమతి శర్మ గారు, చాలా వాల్యుబుల్ వర్డ్స్ తెలియజేశారు. ఒక మైండ్ రిఫ్రెష్డ్ కన్వర్జేషన్ అనేది చేయడం జరిగింది ఈరోజు మీతో. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఐ షుడ్ కాంప్లిమెంట్ యూ. నేను ఇంటర్వ్యూస్లో నార్మల్లీ ఎలా ఉంటుందంటేనండి, మీరు సరైన చోట టచ్ చేయకపోతే మాలోంచి అది బయటికి రాదు. మీరు చాలా బాగా అడిగారు క్వశ్చన్స్. మోర్ ఓవర్ ఏంటంటే కాన్వర్జేషన్ అన్నారు మీరు. కాన్వర్జేషన్స్లో ఇట్ షుడ్ బి లైక్ అ గేమ్ ఆఫ్ లాన్ టెన్నిస్. నేను ఒక వాలీ వేస్తే అటు నుంచి రిటర్న్ రావాలి. స్క్వాష్ అని ఒక గేమ్ ఉంది, నాకు నచ్చదు అది. ఎందుకంటే గోడకేసి కొట్టుకుంటూ ఉండాలి, అది ఓడ ఉంటాడు, గోడే ఉంటుంది. అవును, అది ఆ స్క్వాష్ గేమ్ ఇస్ టుడేస్ డిప్రెసివ్ కండిషన్. సో మీరు మంచి కాన్వర్జేషన్లోకి నన్ను దింపారు, చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదా మరి శ్రీపతి శర్మ గారి యొక్క వాల్యుబుల్ వర్డ్స్. ఇవి విని కొంతమంది కూడా అసలు మన రియల్ లైఫ్లో మనం ఎలా ఉంటున్నాం, ఎలా ఉంటే ఇంకొకరి దగ్గరికి సహాయానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎవరికైనా కూడా తాళంతో పాటే కీ కూడా తయారు చేయబడుతుంది అన్నట్టుగా ఏ సమస్య ఉన్నా కూడా సొల్యూషన్ వెంటనే ఉంటుంది. కాకపోతే మనం ఆలోచించడంలో కొంత అటు ఇటు తడబడుతూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి. స్టే ట్యూన్ టు ప్లస్ టీవీ.